తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌లో భాగంగా ఈ క్లాస్‌లో మనము ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి చదువుదాం. బ్రిటిష్ వారికి మైసూర్ రాజులకు జరిగిన యుద్ధాలను ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అని పిలుస్తారు. ఈ యుద్ధాలు మొత్తము 4 జరిగినాయి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము 1767 నుంచి 1769 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. ఆ టైంలో బ్రిటిష్ గవర్నర్ వెర్లిస్ట్ అనేటాయన గవర్నర్ జనరల్గా ఉన్నాడు. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1780 నుంచి 84 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. ఈ కాలంలో వారెన్ హేస్టింగ్స్ భారతదేశంలో గవర్నర్గా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1790 నుంచి 1792 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. ఈ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధ కాలంలో కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా పనిచేస్తున్నాడు. తర్వాత నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1799లో జరిగింది. ఈ కాలంలో బ్రిటిష్ గవర్నరు వెల్లస్లీ. ఇలా 4 మైసూర్ యుద్ధాలు జరిగినవి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము 1767 నుంచి 69 వరకు, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1780 నుంచి 84 వరకు, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1790 నుంచి 92 వరకు, నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1799 సంవత్సరంలో జరిగింది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతమే మైసూర్ రాజ్యం. ఈ మైసూర్ రాజ్యమును క్రీస్తు శకము 1399 సంవత్సరంలో యదురాయ వడయార్ అనువారు స్థాపించారు. మైసూరు రాజ్యమును యదురాయ వడయారు క్రీస్తు శకము 1399 సంవత్సరంలో స్థాపించాడు. ఆ తర్వాత ఆధునిక స్వతంత్ర మైసూరు రాజ్య స్థాపకుడు కృష్ణరాజు వడయార్ III అని పిలుస్తాం. కృష్ణరాజు వడయార్ III, కృష్ణరాజు III వడయారు అంటాం, ఎట్లయినా ఒకటి. ఆధునిక స్వతంత్ర మైసూరు రాజ్య స్థాపకుడు కృష్ణరాజు వడయారు III అనే వ్యక్తి. ఆ తర్వాత ఈ మైసూరు యుద్ధాలు ప్రధానంగా హైదర్ అలీ, తదనంతరం అతని కుమారుడు టిప్పు సుల్తాను తన రాజ్యాన్ని కాపాడుకోవడం కొరకు బ్రిటిష్ వారితో చేసిన యుద్ధాలనే మైసూరు యుద్ధాలు అంటాం. మైసూరు పాలకులు బ్రిటిష్ వారితో చేశారు ఈ యుద్ధాలు. సో వీటిని ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అంటాం. మొదట ఈ మైసూరు రాజ్యంలో పనిచేసినటువంటి సేనాధిపతి హైదర్ అలీ. ఈ హైదర్ అలీ క్రీస్తు శకము 1722 సంవత్సరంలో జన్మించి 1782 సంవత్సరంలో మరణించాడు. హైదర్ అలీ యొక్క మొదటి పేరు షంషూర్ ముల్క్ హైదర్ అలీ యొక్క మొదటి పేరు. ఇతడు మొట్టమొదట మైసూరు రాజ్యంలో ఒక సైనికుడిగా చేరారు. ఆ తదంతరము తన శక్తి సామర్థ్యాలను ప్రూవ్ చేసుకొని రాజు యొక్క మన్నలను పొందిన తర్వాత దిండిగల్ ఫౌజుదారుగా పదోన్నతి పొందాడు. మొదట కేవలం సైనికుడిగా మాత్రమే జీవితాన్ని ప్రారంభించి తన ధైర్య సాహసాలతోటి తెలివితేటలతోటి రాజు యొక్క మన్నలను పొంది దిండిగల్ ఫౌజుదారుగా పదోన్నతి పొందాడు. అయితే ఇక్కడ హైదర్ అలీకి ఫతే జంగ్ హైదర్ అను బిరుదు కూడా ఉన్నది. హైదర్ అలీకి కలిగిన బిరుదు ఫతే జంగ్ హైదర్ అనే బిరుదు ఉన్నది. ఈ హైదర్ అలీ 1759 సంవత్సరంలో మరాఠా యొక్క దండయాత్రలను తిప్పికొట్టి మైసూరు రాజ్యానికి సర్వసేనాధిపతిగా నియమించబడ్డాడు. వాస్తవంగా చెప్పాలి, తన జీవిత చరిత్ర చెప్పాలి అంటే ఈ హైదర్ అలీ నిరక్షరాస్యుడు, ఒక జులాయిగా తిరిగేవాడు. కానీ అనుకోకుండా మైసూరు రాజ్యంలో జాయిన్ అయ్యి యుద్ధాలలో పాల్గొనడం వలన తన జీవితాన్ని ఇతను మార్చుకోవడం జరిగింది. ఇతను సైన్యంలో ఒక మామూలు సైనికునిగా చేరి తన ధైర్య సాహసాలతోటి తెలివితేటలతోటి దిండిగల్ ఫౌజుదారుగా నియమించబడ్డాడు. ఆ తర్వాత 1759 సంవత్సరంలో మహారాష్ట్రులు అనే వాళ్ళు మైసూరు రాజ్యం మీద దండయాత్రలు చేశారు. మైసూరు మీద దండయాత్ర చేసినటువంటి మహారాష్ట్రులను తరిమి కొట్టాడు. మరాఠా యొక్క దండయాత్రలను తరిమి కొట్టిన తర్వాత మైసూరు రాజ్యానికి సర్వసేనాధిపతిగా నియమితుడు అయ్యాడు. హైదర్ అలీ 1759లో మహారాష్ట్ర దండయాత్రలను తిప్పికొట్టి
తన శక్తియుక్తులను నిరూపించుకొని మైసూరు రాజ్యానికి సర్వసేనాధిపతిగా నియమించబడ్డాడు. హైదర్ అలీ 1761 సంవత్సరంలో మైసూరు రాజుగా ఉన్నటువంటి నంజరాజును హత్య చేశాడు. హత్య చేసి కృష్ణరాజు వడయారును తొలగించి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇలా హైదర్ అలీ 1761 సంవత్సరంలో మైసూరు పాలకుడు కాగలిగాడు. 1759లో సర్వసేనాధిపతిగా ప్రకటించుకున్నటువంటి హైదర్ అలీ 1761 సంవత్సరం వచ్చేసరికల్లా మైసూరు రాజుగా ఉన్నటువంటి నంజరాజును హతమార్చి కృష్ణరాజు వడయారును తొలగించేసి సింహాసనాన్ని ఆక్రమించేసి మైసూరు పాలకునిగా ప్రకటించుకోవడము జరిగింది. ఇతడు ఫ్రెంచి వారి యొక్క సహాయంతో దిండిగల్లో ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని స్థాపించాడు. హైదర్ అలీ ఫ్రెంచి వారి యొక్క సహాయంతో దిండిగల్లో ఆధునిక ఆయుధ కర్మాగారం స్థాపించాడు. ఇతడు తన సైన్యానికి ఫ్రెంచి వారి చేత సైనిక శిక్షణ ఇప్పించాడు. మొదటి నుంచి కూడా ఇతనికి బ్రిటిష్ వారు అంటే ఇష్టం లేకుండేది. సో కాబట్టి ఫ్రెంచి వారిని చేరదీసుకున్నాడు. ఫ్రెంచి వారిని చేరదీసుకొని ఫ్రెంచి వారి యొక్క సహాయ సహకారాలతోటి దిండిగల్లో ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని స్థాపించాడు. పైగా తన సైన్యానికి ఫ్రెంచి వారి చేత సైనిక శిక్షణ ఇప్పించుకోవడము జరిగింది. హైదర్ అలీ హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్తోనూ వారన్ హెస్టింగ్తోనూ సంధి చేసుకున్నాడు. దీనితో హైదర్ అలీ బ్రిటిష్ వారితోటి తలపడము జరిగింది. హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్తోనూ వారన్ హెస్టింగ్తోనూ హైదర్ అలీ సంధి చేసుకున్నాడు. దీంతో హైదర్ అలీ బ్రిటిష్ వారితోటి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇతడు బంగారు రాగి నాణాలను ముద్రించాడు. హైదర్ అలీ బంగారంతోనూ రాగితోనూ నాణాలను ముద్రించాడు. తను ముద్రించినటువంటి నాణాల మీద విష్ణువు బొమ్మ, శివపార్వతుల బొమ్మలను ముద్రించాడు. విష్ణువు యొక్క బొమ్మను, శివపార్వతుల యొక్క బొమ్మలను ముద్రించాడు. ఆ తర్వాత శ్రీరంగపట్నంలో గల రంగనాథ స్వామి దేవాలయానికి మరమ్మతులు చేయించాడు. హైదర్ అలీ శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయానికి మరమ్మతులు చేయించారు. ఎందుకంటే ఆనాడు మైసూరు రాజ్యానికి రాజధాని శ్రీరంగపట్నం. శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి ఆలయం పేరు రంగనాథ స్వామి ఆలయం. ఈ రంగనాథ స్వామి ఆలయము కొంత శిథిలావస్థకు వస్తే దానికి మరమ్మతులు చేయించి బాగు చేయించడము జరిగింది. హైదర్ అలీ మామూలుగా ఈ మైసూరు రాజ్యములు ఒక సేనాధిపతిగా జాయిన్ అయ్యిండు. మహారాష్ట్రులు అనే వాళ్ళు మైసూరు రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు వారిని తరిమి కొట్టాడు. 1759 సంవత్సరంలో మహారాష్ట్రులను తరిమి కొట్టి సర్వసేనాధిపతిగా కాగలిగాడు. దిండిగల్కు ఫౌజుదారుగా నియమించబడ్డాడు. ఆ తర్వాత ఇతను బంగారంతోనూ రాగితోనూ నాణాలను ముద్రించాడు. తను ముద్రించినటువంటి బంగారు నాణాల మీద, రాగి నాణాల మీద విష్ణుమూర్తి యొక్క బొమ్మను, తర్వాత శివపార్వతుల యొక్క బొమ్మలను ముద్రించాడు. శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామి ఆలయం కొంత డ్యామేజ్ అవుతే దాన్ని మరమ్మతులు చేయించడము జరిగింది. ఆ తర్వాత హైదర్ అలీ యొక్క కుమారుడు టిప్పు సుల్తాను. ఈ టిప్పు సుల్తాను 1753 సంవత్సరం నుంచి 1759 సంవత్సరాల మధ్యకాలంలో జీవించాడు. టిప్పు సుల్తాను 1753 నుంచి 1799 సంవత్సరాల మధ్యకాలంలో జీవించాడు. ఈ టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని శ్రీరంగపట్నము. మైసూరు రాజ్యానికి రాజధాని శ్రీరంగపట్నము. టిప్పు సుల్తాను హైదర్ అలీ యొక్క కుమారుడు. టిప్పు సుల్తాన్ హైదర్ అలీ యొక్క కుమారుడు. టిప్పు సుల్తాన్ యొక్క అసలు పేరు ఫతే అలీ ఖాన్ సాహెబ్. టిప్పు సుల్తాన్ యొక్క అసలు పేరు ఫతే అలీ ఖాన్ సాహెబ్. ఇంపార్టెంట్ అండి, దీన్ని కూడా అడుగుతాడు. టిప్పు సుల్తాన్ యొక్క అసలు పేరు ఏంటి అంటే ఫతే అలీ ఖాన్ సాహెబ్. ఇతని యొక్క పూర్తి పేరు, అసలు పేరు. ఏ సంవత్సరంలో జన్మించాడు? 1753 సంవత్సరంలో జన్మించాడు. టిప్పు సుల్తాన్కు ఉన్నటువంటి బిరుదులు: షేర్ ఏ మైసూర్, టైగర్ ఆఫ్ ది ఈస్ట్. వెరీ ఇంపార్టెంట్. షేర్ ఏ మైసూర్, టైగర్ ఆఫ్ ది ఈస్ట్ బిరుదులు కలిగినటువంటి మైసూరు పాలకుడు ఎవరు?
టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్కు ఏం బిరుదులు ఉన్నవి? షేర్ ఏ మైసూర్, షేర్ ఏ మైసూర్, టైగర్ ఆఫ్ ది ఈస్ట్ అనే బిరుదులు ఉన్నవి. అయితే ఇక్కడ హైదర్ అలీ తండ్రి మరణించిన తర్వాత రాజ్యానికి రావడము జరిగింది. ఇతడు ఫ్రెంచి చక్రవర్తి నెపోలియను, అరేబియా, తర్వాత కాన్స్టాంటినోపుల్, కాబుల్ నేతల యొక్క సహాయాన్ని అర్థించాడు. ఎందుకంటే తన రాజ్యంలో బ్రిటిష్ వారు ఇతనికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. తన తండ్రి మరణించిన తర్వాత రాజ్యానికి వచ్చి ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే, ఫ్రెంచి చక్రవర్తి పేరు నెపోలియన్ బోనపార్టే, ఆ తర్వాత అరేబియా, తర్వాత కాన్స్టాంటినోపుల్, తర్వాత కాబుల్ నేతల యొక్క సహాయాన్ని ఇతడు అర్థించాడు. ఇతడు నెపోలియన్ను భారతదేశంపై దండయాత్ర చేయమని ఆహ్వానించాడు. ఎందుకంటే ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చూసి నెపోలియన్ను భారతదేశం మీద దండయాత్ర చేయమని టిప్పు సుల్తాను కోరతాడు. ఎందుకు నెపోలియన్ కోరతాడు భారతదేశం మీద అంటే, నెపోలియన్ బోనపార్టే ఒక మామూలు వ్యక్తి. ఇతను డిగ్రీని మధ్యలోనే వదిలేసి ఫ్రెంచి సైన్యంలో చేరి తన శక్తి సామర్థ్యాల ద్వారా ఫ్రెంచి సింహాసనానికి ఫ్రెంచి రాజ్యానికి సర్వసేనాధిపతి అయి తర్వాత ఫ్రెంచి రాజ్యాన్ని ఆక్రమించి అప్రతిహతంగా పరిపాలించడమే కాకుండా యూరప్ ఖండంలో అనేక రాజ్యాలను జయించి యూరప్ ఖండం యొక్క మ్యాపును తిరిగి గీయించాడు నెపోలియన్ బోనపార్టే. సో సమర్థుడైనటువంటి వ్యక్తి నెపోలియన్ను. కాబట్టి నెపోలియన్ను భారతదేశం మీద దండయాత్ర చేయమని టిప్పు సుల్తాను ఆహ్వానించాడు. పైగా నెపోలియన్ దండయాత్ర చేసుకుంటూ వస్తే నేను మీకు సహకారం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమివేయొచ్చు అని కూడా భావించాడు. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి శంకరాచార్యుల పట్ల భక్తి శ్రద్ధలను కనబరచడము జరిగింది. శంకరాచార్యులు, మనం ఆయనను ఆది శంకరాచార్యులు అని కూడా పిలుస్తాం. శంకరాచార్యుల పట్ల భక్తి శ్రద్ధలను కనపరిచాడు. శృంగేరి మఠాధిపతి శంకరాచార్యులు ఉన్నాడు. అతని పట్ల ఈయన భక్తి శ్రద్ధలను కనిపించాడు. శ్రీరంగపట్నం వద్ద రంగనాథ స్వామి ఆలయానికి మరమ్మతులు చేయించి ఆలయానికి కొంత భూమిని కూడా దానంగా ఇచ్చాడు. మనం గతంలో చదివినట్టుగా హైదర్ అలీ కూడా రంగనాథ స్వామి ఆలయానికి మరమ్మతులు చేయించాడు. టిప్పు సుల్తాన్ రంగనాథ స్వామి ఆలయానికి మరమ్మతులు చేయించి ఆలయ అభివృద్ధి కొరకు కొంత భూమిని దానము చేశాడు. టిప్పు సుల్తాన్ శివపార్వతులు విష్ణు బొమ్మలతోటి బంగారు రాగి నాణాలను విడుదల చేశాడు. హైదర్ అలీ బంగారు రాగి నాణాలను ముద్రించాడు. టిప్పు సుల్తాను బంగారు రాగి నాణాలను ముద్రించాడు. టిప్పు సుల్తాన్ తను ముద్రించినటువంటి నాణాల మీద శివపార్వతుల యొక్క బొమ్మలను, విష్ణుమూర్తి యొక్క బొమ్మలను ముద్రించడము జరిగింది. ఆ తర్వాత టిప్పు సుల్తాను తన రాజ్యంలో వెట్టి చాకిరీ వ్యవస్థను నిర్మూలించాడు. వెట్టి చాకీరు అంటే ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా ఎక్కువ టైము పని చేయించుకోవడమే వెట్టి చాకిరీ అని పిలుస్తాం. ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా ఎక్కువ గంటలు పని చేయించుకునే దానిని వెట్టి చాకిరీ అని చెప్పేస్తాం. హైదర్ అలీ మైసూరు రాజ్యంలో ఉన్నటువంటి వెట్టి చాకిరీ వ్యవస్థను రద్దు చేశాడు. తర్వాత హైదర్ అలీ బెంగుళూరులో లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ అనే వాటిని ఏర్పాటు చేశాడు. హైదర్ అలీ బెంగుళూరులో లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ను నిర్మించాడు. మెయిన్గా మనకు టిప్పు సుల్తాన్ గురించి వచ్చినప్పుడు టిప్పు సుల్తాన్కు గల బిరుదులు షేర్ ఏ మైసూరు, టైగర్ ఆఫ్ ది ఈస్ట్ అనే బిరుదు ఉంటుంది. టిప్పు సుల్తాను బంగారంతో రాగితోటి నాణాలను ముద్రించాడు. తను ముద్రించిన నాణాల మీద శివుని బొమ్మ, శివపార్వతుల బొమ్మను ముద్రించాడు. వెట్టి చాకిరీ వ్యవస్థను రద్దు చేశాడు. శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయానికి మరమ్మతులు చేయించాడు. ఇతడు శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకున్నాడు. టిప్పు సుల్తాన్ బెంగుళూరులో లాల్ బాగు బొటానికల్ గార్డెన్ను నిర్మించాడు. సో మనకు హైదర్ అలీ టిప్పు సుల్తాన్ల గురించి కూడా రాయమని ఎగ్జామ్లో కోరడము జరుగుతుంది. ఆ తర్వాత
బ్రిటిష్ వారికి మైసూరు పాలకులకు జరిగిన యుద్ధాలను ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అంటాం. ఇవి ప్రధానంగా బ్రిటిష్ వారికి భారతదేశంలో మైసూరు రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి అని ప్రధానమైన కోరిక ఉండడమే ఈ యుద్ధాలకు ప్రధానమైనటువంటి కారణము అయ్యింది. సో మరి ఇక్కడ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే క్రీస్తు శకము 1767 సంవత్సరం నుంచి 1769 సంవత్సరాల మధ్యకాలంలో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము జరిగింది. ఈ యుద్ధ కాలంలో హైదర్ అలీ అనే వ్యక్తి మైసూర్ రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత వారన్ హేస్టింగ్స్ గవర్నర్గా ఉన్నాడు. ఆనాటికి ఈ వారన్ హేస్టింగ్ అనేవాడు అఫీషియల్గా కాదు, కేవలము మద్రాసు లేదా బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం తాత్కాలికంగా ఆయన అక్కడ గవర్నర్గా నియమించడము జరిగింది. సో మనం ఇక్కడ ఈ మైసూరు యుద్ధాన్ని, మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధానికి కారణాన్ని తీసుకున్నట్లయితే మైసూరులో హైదర్ అలీ యొక్క ఆధిపత్యము నశింపచేయటానికి, అతని సామ్రాజ్యము విస్తరింపచేయకుండా ఉండడానికి వెల్లూరులో బ్రిటిష్ సైన్యము నిలపడానికి ప్రయత్నించగా దానిని హైదర్ అలీ అనే వ్యక్తి వ్యతిరేకించాడు. దీనితోటి యుద్ధం అనేది ప్రారంభమైంది. అయితే ఇక్కడ మనకు బ్రిటిష్ వారికి ప్రధానమైన కోరిక ఏంటంటే ఎలాగైనా సరే హైదర్ అలీని రెచ్చగొట్టాలి, యుద్ధం చేసేటట్టుగా ప్రేరేపించాలి. హైదర్ అలీ అనే వ్యక్తి యుద్ధం చేసేటట్టుగా అతనిని ప్రేరేపించి అతనితో యుద్ధం చేసి యుద్ధంలో అతనిని ఓడించి అతని రాజ్యాన్ని ఆక్రమించాలి అనే ప్రధానమైనటువంటి కోరిక మాత్రము బ్రిటిష్ వారికి ఉన్నది. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము 1767 నుంచి 69 వరకు జరిగింది. ఈ యుద్ధం అనేది హైదర్ అలీకి మరియు బ్రిటిష్ వారికి మధ్యన జరిగింది. కారణం ఏంది అంటే మైసూరు రాజ్యం అనేది విస్తరింప చేయకుండా ఉండాలి మరియు హైదర్ అలీని ఓడించేసి మైసూరు రాజ్యాన్ని బ్రిటన్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవాలి అనే ఏకైక కారణంతో హైదర్ అలీని రెచ్చగొట్టే విధంగా బ్రిటిష్ వారి యొక్క ప్రవర్తన ఉండింది. సో కాబట్టి బ్రిటిష్ వారు ఏం చేశారు అంటే హైదర్ అలీని రెచ్చగొట్టాలి అంటే నా రాజ్యంలో బ్రిటిష్ వారు తన సైన్యాన్ని నిలుపవద్దు అని ఆజ్ఞాపించినప్పటికీ కూడా కావాలని బ్రిటిష్ వారు తన సైన్యాన్ని వెల్లూరులో నిలపడానికి ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఈ ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తూ హైదర్ అలీ బ్రిటిష్ వారి మీద యుద్ధము ప్రకటించడము జరిగింది. ఈ యుద్ధంలో హైదర్ అలీ బ్రిటిష్ వారిని సంగమ యుద్ధంలో ఓడించాడు. హైదర్ అలీ బ్రిటిష్ వారిని ఈ యుద్ధంలో సంగం వద్ద జరిగిన యుద్ధంలో ఓడించడం జరిగింది. ఓడించి మంగళూరు అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటిష్ వారు హైదర్ అలీతో 1769 ఏప్రిల్ 4న మైసూరు సంధి చేసుకున్నారు. ఈ మైసూరు సంధితోటి మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధము ముగిసింది. కేవలము మైసూరు రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కొరకు బ్రిటిష్ వారు ఎలాగైనా సరే మైసూరు పాలకుని రెచ్చగొట్టి అతనితో యుద్ధం చేసి అతని రాజ్యాన్ని కబలించాలి అనే ప్రయత్నమే జరిగింది. అందులో భాగంగానే వెల్లూరులో బ్రిటిష్ వారు తన సైన్యాన్ని నిలపడం జరిగింది. దానిని ప్రతిఘటిస్తూ హైదర్ అలీ బ్రిటిష్ వారితోటి యుద్ధము చేయడం జరిగింది. సంగము వద్ద జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారు ఓటమి చెందారు. ఓటమి చెంది మద్రాసు వద్ద సంధి చేసుకోవడం జరిగింది. ఈ సంధితోటి మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధము ముగిసింది. చరిత్రలో ఏ ప్రాంతం వద్దనైతే యుద్ధం జరుగుతుందో అదే ప్రాంతం ఆ పేరు పెట్టి పిలుస్తారు. ఏ ప్రాంతం వద్దనైతే సంధి జరుగుతుందో అదే పేరు పెట్టి పిలవడం అనేది జరిగింది. ఆ తర్వాత మద్రాసు సంధి యొక్క షరతులను తీసుకున్నట్లయితే మైసూరు రాజులు ఆక్రమించిన భూభాగాలను బ్రిటిష్ కంపెనీకి ఇవ్వాలి. బ్రిటిష్ కంపెనీ ఆక్రమించిన మైసూరు రాజ్య భూభాగాలను తిరిగి మైసూరు పాలకులకు ఇవ్వాలి. అంటే యుద్ధము జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన భూభాగాలు తిరిగి మైసూరు పాలకునికి ఇవ్వాలి. మైసూరు పాలకుడు ఆక్రమించిన బ్రిటిష్ వారి ప్రాంతాలను తిరిగి బ్రిటిష్ వారికి ఇవ్వాలి. ఇది ఒక ఒప్పందం. తర్వాత యుద్ధ ఖైదీలను విడుదల చేయాలి. బ్రిటిష్ వారు కానీ మైసూరు పాలకులు కానీ యుద్ధ ఖైదీలను పట్టుకున్నట్లయితే ఆ యుద్ధ ఖైదీలను ఇద్దరు కూడా విడుదల చేయాలి.
తర్వాత ఇతరులు ఎవరైనా కావచ్చు, మహారాష్ట్రలే కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ నిజామే కావచ్చు, బ్రిటిష్ వారి మీద కానీ మైసూరు పాలకుల మీద కానీ యుద్ధాలకు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు యుద్ధాలలో సహాయము చేసుకోవాలి అని ఇందులో తీర్మానించుకున్నారు. మైసూరు పాలకుల మీద ఇతరులు ఎవరైనా దాడి చేసినప్పుడు బ్రిటిష్ వారు మైసూరు పాలకులకు సహాయం చేయాలి. బ్రిటిష్ వారి మీద ఎవరైనా ఇతరులు దాడి చేసినప్పుడు మైసూరు పాలకులు బ్రిటిష్ వారికి సహాయం చేయాలి. ఇది ఒక ఒప్పందం. ఈ యుద్ధంలో హైదరాలీ విజయం సాధించడానికి ప్రధానమైన కారణము అతని యొక్క అశ్విక దళము ప్రధానమైనటువంటి కారణం. మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధము 1769లో ముగిసింది. మైసూరు సంధితో యుద్ధం అనేది ముగిసింది. ఈ యుద్ధంలో హైదరాలీ విజయం సాధించడానికి అతని యొక్క అశ్విక దళము ప్రధానమైనటువంటి కారణం. ఆ తర్వాత రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం 1780 నుంచి 1784 వరకు రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధము జరిగింది. మరి ఈ యుద్ధం జరగటానికి కారణాలను తీసుకున్నట్లయితే బ్రిటిష్ వారు 1770లో ఓనూరులో ఒక కర్మాగారాన్ని నిర్మించి మలబారు తీరంలో ఉండే చందనము కట్టే మిరియాలు పూర్తిగా బ్రిటిష్ వారికి అమ్మేటట్లుగా, అందుకుగాను బ్రిటిష్ వారు యుద్ధ సామాగ్రిని హైదరాలీకి సరఫరా చేసేటట్టుగా ఒక ఒప్పందము చేసుకున్నారు. ఈ రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధానికి కారణాన్ని తీసుకున్నట్లయితే 1770 సంవత్సరంలో హైదరాలీకి బ్రిటిష్ వారికి ఒక సంధి కుదిరింది. దాన్ని ఏమంటామంటే ఓనూరు ఒప్పందము అంటాం. ఈ ఒప్పందం ప్రకారంగా ఓనూరులో, ఈ ఓనూరు ఎక్కడ ఉంటుందంటే మలబారు తీరం. మలబారు తీరం ఎక్కడ ఉందంటే కేరళ యొక్క తీరాన్ని మలబారు తీరము అంటాం. ఈ ఓనూరులో ఉండే చందనపు కట్టె, అత్యంత విలువైనటువంటి కట్టె, చందనము కట్టె మరియు మిరియాలు పూర్తిగా బ్రిటిష్ వారికి మాత్రమే మైసూరు పాలకులు అమ్మాలి. అందుకు ప్రతిఫలంగా బ్రిటిష్ వారు యుద్ధ సామాగ్రిని హైదరాలీకి సరఫరా చేసేటట్టుగా ఒక ఒప్పందము చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారంగా బ్రిటిష్ వారు మైసూరు రాజులకు సహకారం చేయవలసి ఉన్నప్పటికీ కూడా దానిని ఉల్లంఘించి 1770లో మహారాష్ట్రులు తమపై దండెత్తే సందర్భంలో బ్రిటిష్ వారు మహారాష్ట్రులకు సహకారము అందించడము హైదరాలీకి కోపానికి కారణమైంది. వాస్తవంగా మనకు మద్రాసు సంధిలోనే ఉంది, ఒకరికొకరు ఎవరైనా ఇతరులు దాడి చేసినప్పుడు సైనిక సహకారం చేసుకోవాలని. కానీ బ్రిటిష్ వారు దాన్ని విస్మరించారు. మైసూరు రాజ్యం మీద 1770లో మహారాష్ట్రను దండయాత్ర చేశారు. ఆ టైంలో బ్రిటిష్ వారు వాస్తవంగా మైసూరు పాలకులకు సహకారము అందించాలి. కానీ అలా జరగకుండా మైసూరు పాలకులకు సహకారం అందించకుండా మహారాష్ట్ర వైపు బ్రిటిష్ వారు ఉన్నారు. సో కాబట్టి ఈ ఉల్లంఘన అనేది రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధానికి కారణమైంది. అది హైదరాలీకి కోపం రావటానికి కారణము అయింది. యుద్ధానికి తక్షణ కారణము బ్రిటిష్ వారు మహీ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం. మహీ ఎక్కడ ఉంటుందంటే మలబారు తీరంలో ఉంటుంది. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతము మహీ. ఆ మహీ అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడము తక్షణ కారణంగా చెప్పుకోవచ్చు. హైదరాలీ ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించడంతో యుద్ధం అనేది ప్రారంభమైంది. మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం కానీ, రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం కానీ హైదరాలీ బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించడంతో యుద్ధాలు అనేవి ప్రారంభమైనవి. ఈ యుద్ధకాలంలో హైదరాలీ వర్సెస్ వారన్ హేస్టింగ్, తర్వాత ఈ యుద్ధంలో మరో బ్రిటిష్ సేనాని సర్ ఐర్ కూట్ అనేవారు బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించాడు. వారన్ హేస్టింగ్ ఏమో బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు. ఇతనేమో సర్ ఐర్ కూట్ ఏమో బ్రిటిష్ సైన్యాలకు నాయకునిగా ఉన్నాడు. బ్రిటిష్ సేనాని సర్ ఐర్ కూట్ను హైదరాలీ ఈ యుద్ధంలో ఓడించాడు. యుద్ధం జరుగుతుండగానే 1782 డిసెంబర్ 7న చిత్తూరు దగ్గరలో ఉన్నటువంటి నరసింగాపురం వద్ద క్యాన్సర్ వ్యాధితో హైదరాలీ అనే వ్యక్తి మరణించాడు. ఇక్కడ ఈ యుద్ధకాలంలో బ్రిటిష్ సేనాని సర్ ఐర్ కూట్ను హైదరాలీ ఓడించాడు. ఆ తర్వాత యుద్ధం జరుగుతుండగానే 1782 డిసెంబర్ 7న చిత్తూరు దగ్గర
నర్సింగాపురం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం వద్ద హైదర్ అలీ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. అయితే తండ్రి మరణించిన విషయాన్ని టిప్పు సుల్తాను బయటికి తెలవనివ్వకుండా బ్రిటిష్ వాడితోటి యుద్ధాన్ని కొనసాగించాడు. యుద్ధం కొనసాగించి ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాను విజయము సాధించాడు. ఈ యుద్ధంలో ఫ్రెంచి వారు బ్రిటిష్ వారికి సహకారము అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా బ్రిటిష్ వారు ఓటమి చెందారు. మైసూరు పాలకులు విజయము సాధించారు. మంగళూరు సంధితోటి యుద్ధం అనేది ముగిసింది. మనకు ఎగ్జామినేషన్లో 4 మైసూరు యుద్ధాలు జరిగినప్పుడు 3 మైసూరు యుద్ధాలు సంధులతో ముగుస్తాయి. అందులో ఎగ్జామినేషన్లో ఏమంటాడు అంటే మొదటి మైసూరు యుద్ధము ఈ సంధితో ముగిసింది, మద్రాసు సంధితోటి. రెండవ మైసూరు యుద్ధము ఈ సంధితో ముగిసింది, మంగళూరు సంధితోటి ముగిసింది. మూడవ మైసూరు యుద్ధము శ్రీరంగపట్నం సంధితో ముగిసింది. ఇలా ఎగ్జామినేషన్లో వస్తాడు. లేకపోతే ఏమంటాడు అంటే ఇట్లా యుద్ధాల పేర్లు ఇచ్చి ఈ సంధితో ముగిసింది, దీన్ని జతపరచుము అని కూడా ఎగ్జామినేషన్లో ఇటీవల కాలంలో ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. ఒక పక్కన యుద్ధాల పేర్లు ఇస్తాడు, ఒక పక్కన సందుల పేర్లు చేస్తాడు. దీన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటాడు. కాబట్టి మనం వాటిని బాగా మైండ్లో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉన్నది. ఇప్పటి వరకు జరిగినటువంటి 2 మైసూరు యుద్ధాలలో మొదటి మైసూరు యుద్ధము హైదర్ అలీ చేశాడు. హైదర్ అలీ విజయం సాధించాడు. బ్రిటిష్ వారు ఓడిపోయారు. మద్రాసు వద్ద సంధి చేసుకున్నారు. దాని మద్రాసు సంధితోటి యుద్ధం ముగిసింది అంటాం. రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధము హైదర్ అలీ చేశాడు. హైదర్ అలీ యుద్ధం జరుగుతుండగానే అనారోగ్యం కారణంతో 1782 డిసెంబర్ 7న మరణించాడు. తండ్రి మరణించిన విషయాన్ని దాచిపెట్టి టిప్పు సుల్తాను బ్రిటిష్ వారితోటి యుద్ధం చేసి విజయం సాధించాడు. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓటమి చెంది టిప్పు సుల్తాన్ తోటి మంగళూరు వద్ద సంధి చేసుకున్నారు. దాన్ని మనము మంగళూరు సంధి అని చెప్తాం. దాన్ని మనం ఏమంటాము అంటే మంగళూరు సంధి అని చెప్తాం. ఇలా 2 మైసూరు యుద్ధాలలో పూర్తిగా బ్రిటిష్ వారే ఓటమి చెందడము జరిగింది. అయితే మనకు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తదంతరము కేవలము వర్తకం కొరకు వచ్చినటువంటి బ్రిటిష్ వారు భారతదేశ రాజకీయాలలో జోక్యం కల్పించుకొని సామ్రాజ్య విస్తరణకు పూనుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా కర్ణాటక వద్ద జరిగిన యుద్ధాలను కర్ణాటక యుద్ధాలు అంటాం. ఈ కర్ణాటక యుద్ధాల ద్వారా హైదరాబాదు మరియు కర్ణాటక రాజ్యంలో తమ ఆధిపత్యాన్ని సంపాదించుకున్నారు. అట్లాగే ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్లో రాజ్యాధికారాన్ని స్థాపించారు. బక్సారి యుద్ధం ద్వారా 1764లో బెంగాలు, బీహారు, ఒరిస్సాలకు నిజమైన పాలకులు కాగలిగారు. తదంతరము వాళ్ళు ఎలాగైనా చేసి మైసూరు రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనే ఏకైక కారణంతోటి ఈ మైసూరు పాలకులతోటి యుద్ధం చేయడం అనేది జరిగింది. సో ఇప్పటివరకు ఈ 2 మైసూరు యుద్ధాలలో మైసూరు పాలకులు అనే వాళ్ళు సమర్థవంతంగా బ్రిటిష్ వారి యొక్క దాడులను తిప్పికొట్టడం జరిగింది. హైదర్ అలీ గొప్ప రాజు, అతని కుమారుడు టిప్పు సుల్తాను అద్భుతమైనటువంటి రాజు. ఇద్దరు కలిసి కూడా బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం అనేది జరిగింది. మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధము 1790 నుంచి 1792 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. టిప్పు సుల్తాను మరియు కారన్ వాలీసుల మధ్యన ఈ యుద్ధం అనేది జరిగింది. 1784 సంవత్సరంలో చేసుకున్నటువంటి మంగళూరు సంధిని బ్రిటిష్ వారు ఉల్లంఘించి 1790 సంవత్సరంలో నిజాముతోనూ మహారాష్ట్రతోనూ త్రైపాక్షిక సంధి చేసుకున్నారు. ఈ సంధి ఉద్దేశం ఏంటంటే మనం ముగ్గురం కలిసి మన ముగ్గురి మీద ఇతర ఎవరు దాడులు చేసినా వారిని తిప్పికొట్టాలి, తర్వాత పరస్పర సహకారము చేసుకోవాలి అన్న కారణంతో ఈ త్రైపాక్షిక ఒప్పందాన్ని బ్రిటిష్ వారు మహారాష్ట్రతోనూ నిజాంతోనూ చేసుకున్నారు. టిప్పు సుల్తాన్ యుద్ధంలో సహకారం కొరకు తన రాయబారులను 1787 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్కు, ప్యారిస్కు రాయబారులను పంపారు. కానీ వారు సహాయము చేయలేదు. కాబట్టి చివరికి ఏమైంది, యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధంలో ప్రధాన కారణం ఏంటి అంటే టిప్పు సుల్తాను ట్రావెన్కోర్ పై దాడి చేయడము.
చివరికి బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధంలో, ఎందుకంటే టిప్పు సుల్తాన్కి ఎవరి యొక్క సహకారం లేదు, ఈ యుద్ధంలో టిప్పు సుల్తాను ఓటమి చెంది 1792 మార్చిలో శ్రీరంగపట్నం వద్ద బ్రిటిష్ వారితో సంధి చేసుకొని తన రాజ్యంలో సగ భాగాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత కారన్ వాలిస్ తర్వాత వెల్లస్లీ వైస్రాయ్ గవర్నర్ జనరల్గా వచ్చాడు. ఈ వెల్లస్లీ ఇంకా సామ్రాజ్యవాది, ఎలాగైనా చేసి మైసూరు రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనే కోరికతోటి మైసూరు పాలకునితోటి యుద్ధం చేయడం అనేది జరిగింది. నాలుగవ ఆంగ్లో మైసూరు యుద్ధము 1799 టిప్పు సుల్తాన్ వర్సెస్ వెల్లస్లీల మధ్యన జరిగింది. ఈ యుద్ధానికి శ్రీరంగపట్నం సంధి ప్రకారం కోల్పోయిన తన ప్రాంతాలను టిప్పు సుల్తాను తిరిగి ఆక్రమించుకోవాలి అని ప్రయత్నము చేయడము, బ్రిటిష్ వారికి శత్రువైన నెపోలియన్ సహకారం కోరుతూ తన రాయబారిని టిప్పు సుల్తాను బ్రిటిష్ వారికి పంపడము, తర్వాత అరేబియా, కాన్స్టాంటినోపుల్, ఆఫ్ఘనిస్తాన్లకు రాయబారులను పంపడము. కాబట్టి వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతికి టిప్పు సుల్తాన్ అంగీకరించకపోవడం మొదలైన కారణాల వలన ఈ 4వ మైసూరు యుద్ధం అనేది జరిగింది. శ్రీరంగపట్నానికి 40 మైళ్ళ దూరంలో గల మాలపల్లి వద్ద 1799 మే 4న జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాను ఓడిపోవడమే కాకుండా యుద్ధ భూమిలో చంపబడ్డాడు. యుద్ధంలో టిప్పు సుల్తాన్కు ఓటమికి ప్రధానమైన కారణం అంటే శ్రీరంగపట్నానికి రక్షణ అధికారిగా ఉన్నటువంటి కమ్రుద్దీన్ బ్రిటిష్ వారికి అమ్ముడుపోవడమే, వీడొక దేశద్రోహి. సో కాబట్టి శ్రీరంగపట్నం దుర్గం ముట్టడి జరిగి 1799 మే 4న యుద్ధ భూమిలో టిప్పు సుల్తాను మరణించాడు. యుద్ధానంతరము బ్రిటిష్ వారు వడయారు వంశానికి చెందిన కృష్ణరాజు వడయారుని మైసూరు పాలకునిగా నియమించారు. ఆ కృష్ణరాజు వడయారు బ్రిటిష్ వారితోటి సహాయ సంధి చేసుకోవడం జరిగింది. ఈ యుద్ధాల వలన ఫ్రెంచి వ్యతిరేకత బ్రిటిష్ వారికి పూర్తిగా తొలగిపోవడం జరిగింది. మైసూరు యుద్ధాలు చేయడం వలన, మైసూరు యుద్ధాలలో బ్రిటిష్ వారు విజయం సాధించడం వలన ఫ్రెంచి వారు ఇక బ్రిటిష్ వారిని వ్యతిరేకించే స్థితి లేక కేవలము పాండిచేరికే వారు పరిమితం కావడం జరిగింది. మైసూరు రాజ్యాన్ని బ్రిటిష్ వారు తమ రాజ్యంలో భాగంగా చేసుకున్నారు. నామమాత్రపైనటువంటి పాలకుడు కృష్ణరాజు వడయారు III, అతనితోటి సహాయ సంధి చేసుకున్నారు. ఇంతవరకు మైసూరు యుద్ధాలు, మిగతాది నెక్స్ట్ క్లాసులో చూద్దాం.